మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లాటరీ లాంటిదే గానీ మోసం అయితే కాదు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బీద్ నా కామెంట్. ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఈ మధ్య వినపడ్డాయి. ఆ ప్రోగ్రామ్ లాటరీనే. ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనాలంటే ఎస్ఎంఎస్లు పంపించండి అంటూ ప్రతి ఎస్ఎంఎస్ కి 15 రూపాయలు వసూలు చేస్తూ పేదవాళ్ళని మోసం చేస్తున్నారు అని మాట్లాడారు. ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. 15 రూపాయలు ఖర్చు పెట్టే జనాలందరూ మోసపోతారా? అదృష్టం కలుస్తుందేమోనని 15 రూపాయలు స్పెండ్ చేస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరికి అవకాశం రాదు. ఎవరో కూడా అవకాశం ఇవ్వలేరు. కొంతమందికి లక్కు కలుస్తుంది. ఆ యాంగిల్ లో చూసుకుంటే ఓ రకంగా మీలో ఎవరు కోటీశ్వరుడు లాటరీనే. కానీ జనాలు స్పెండ్ చేస్తున్న ఎస్ఎంఎస్ ల మనీతోనే ప్రోగ్రామ్ కి లాభాలు వచ్చే ఇట్లా ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు బోల్డ్ యాడ్స్ వస్తున్నాయి. స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు బోల్డ్ అంతా స్పెండ్ చేస్తున్నారు. పోల్చి చూసుకుంటే బ్రాండ్స్ మూలంగా ఎక్కువ డబ్బు వచ్చింది ప్రోగ్రామ్ కి. అందులో కొంత పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గేమ్ పెట్టి షేర్ చేస్తున్నారు. అది బిజినెస్. ఇక మోసం విషయానికి వద్దాం. లాటరీ టికెట్లు కొని ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు. గుర్రపు పందాలాడి రోడ్డున పడ్డోళ్ళు ఉన్నారు. పేకాట ఆడి చితికిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ మూలంగా నాశనం అయిపోయిన వాళ్ళని ఒక్కళ్ళని చూపెట్టండి. మోసం అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి చీట్ చేయటం, ప్రొఫెషనల్ గా బిజినెస్ చేయటం మోసం అవదో. ఇంత చిన్న లాజిక్ ని మర్చిపోయి ఎండమూరి గారు ఎందుకు ఏవేవో మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఈ మధ్య ఆన్లైన్ లో లింకులు క్లిక్ చేసే జాబ్ అంటూ 3,000 కోట్ల దాకా వసూలు చేశాడు ఓ ప్రబుద్ధుడు. అది మోసం. పట్టుకున్నారు. పోలీసులు లోపలేశారు. కౌన్ బనేగా కరోడుపతి ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది. నిజంగా అందులో మోసం జరిగితే ఊరుకునే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఊరుకుంటారా? జనం. ఎండమూరి గారు ఏం వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తున్నారో వాటిని ఎలా నమ్మాలో తెలియటం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.